ఈ ఏడాది వానలు సకాలంలో కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం సాగు రంగానికి ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వానలతో రైతులు వేసవి దుక్కులు చేసుకుంటున్నారు. పంటల సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. పంటలు లేని ప్రస్తుత సమయంలో మట్టి పరీక్షలు చేయించుకోవటం, వేసవి దుక్కులు దున్ని పచ్చిరొట్ట పైర్లు పెంచటం, మేలైన రకాల ఎంపిక, విత్తింది మొదలు శాస్త్రీయ పద్ధతులను ఆచరణలో పెట్టడం వంటివి నాణ్యమైన దిగుబడికి పునాది వేస్తాయంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ మండలంలోని రైతులందరూ కూడా అంటే అటు వరి సాగు చేసిన వాళ్ళు కానీ లేకపోతే మెట్ట ప్రాంతాల లోపల ఇతర పంటలు అంటే పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి పంటలు సాగు చేసినటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పంటలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకొని ఇంకా దుక్కులు తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు కూడా ఈసారి సకాలంలో వస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగం అంతా కూడా చేసుకోవాల్సిన ఒకటి రెండు పనులను కనుక పరిశీలించినట్లయితే, మొదటగా అందరూ వేసవి దుక్కులను చేసుకోవడం అంటే భూమిని బాగా దున్నుడు కంటే కూడా రోటవేటర్ లాంటి పరికరాలతోటి దాదాపు ఒక 10-15 సెంటీమీటర్ల వరకు 1-2 సార్లు దున్నుకుంటే సరిపోతుంది. అట్లా చేయడం చేత ఏంటంటే ముఖ్యంగా ఈ క్రిమి కీటకాలకు సంబంధించినటువంటి ప్యూపా దశలు, ఈ వేడిమికి చనిపోవడమే కాకుండా ఈ వేసవి కాలంలో కురిసేటువంటి తొలకరి జల్లుల వల్ల కూడా ఈ నీళ్ళంతా కూడా భూమిలోకి ఇనుక్కుపోయి ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే భూసార పరీక్షలు. అంటే ఇది మంచి పంటలు లేకుండా ఉంటాయి కాబట్టి భూములు ఇప్పుడు మట్టి నమూనాలను మనకు ఎప్పుడూ చెప్పినట్టుగానే ఒక పద్ధతి ప్రకారం మట్టి నమూనాలు సేకరించి వాటిని దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారి కానీ లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లోపల ఆ మట్టి నమూనాలను కూడా చేయించుకుంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మట్టి నమూనా చేయించుకున్నట్లయితే నేలల లోపల ఉన్నటువంటి ఈ పోషకాల యొక్క పరిస్థితి మరియు నేలల యొక్క ఆరోగ్యం అంటే చౌడు గిట్లా ఉందా, ఉదజని సూచిక ఎట్లా ఉంది, లవణాల గాఢత ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి మనం ఎరువులను వాడుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మట్టి నమూనాలు కూడా చేయించుకోవడానికి ఇది మంచి సమయం. ఇంకా మూడోది ఏంటంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు. అంటే ముఖ్యంగా వరి సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఇటు జనుములు కానీ, జీలుగలు కానీ, పెసలు కానీ ముఖ్యంగా ఈ మే చివరి కల్లా కనుక వేసుకున్నట్లయితే మీకు ఏ రకం వేసుకున్నా కూడా మీరు దాదాపు జూలైలో నాటు పెడతారు. కాబట్టి ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే వాళ్ళు కూడా ఒక దాదాపు 35-40 రోజులు పచ్చిరొట్టె ఎరువులు పెరిగినట్లయితే మనకు మంచి అధిక మొత్తం లోపల పోషకాలు, సేంద్రియ కర్బనం నేలకు అందించిన వాళ్ళు అవుతాం. మీకు వేసుకునేటువంటి ఎరువులలో కూడా చాలా పెద్ద మొత్తం లోపల మనం తగ్గించి వాడుకోవచ్చు. మనం వేసినటువంటి ఎరువులు కూడా పూర్తిగా మనకు మొక్కలకు ఉపయోగపడితే నేల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా ఈ వరి సాగు చేసినటువంటి రైతులు వరి గడ్డిని కానీ ఈ మొదలను కానీ తగలబెట్టకుండా దాన్ని తిరిగి నేల లోపలనే కళ్ళెద్దున్నట్టుగా రైతులు ఈ రోటోవేటర్ తోటి వేసుకొని దానికి మామూలుగా నీళ్ళు పెట్టిన తర్వాత ఎకరానికి ఒక 2.5-3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే తర్వాత దుక్కి లోపల మనం 3-10 కానీ డిఏపి కానీ భాస్వరానికి సంబంధించిన ఎరువులు వేయకుండానే ఈ మొత్తం ఈ వరికి సంబంధించినటువంటి మొదళ్ళు గడ్డి అంతా కూడా నేల లోపల కుళ్ళిపోయి ఎక్కువ మొత్తం లోపల సేంద్రియ కర్బనం కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పంట అవశేషాలను ఏమాత్రం తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళెదునుకునేటట్టు రైతులు చూసుకోవాలి. ఇక మెట్టలు వేసుకున్నటువంటి రైతులు కూడా అంటే పత్తి కానీ, మిరప కానీ, మొక్కజొన్న సాగు చేసే రైతులు కూడా ఆ చెత్తను తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళె దున్నుకునేటువంటి ఏర్పాట్లు రైతులు చేసుకుంటే నేల ఆరోగ్యం చాలా బాగుండేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ విత్తనాల సేకరణ. రైతులు విత్తనాలను కొనుక్కుంటప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. రైతులు పలానా రకమే మంచిగా ఉంటుంది, పలానానే కావాలి అనే ఒక దానితో వెళ్ళడం కంటే కూడా ముఖ్యంగా మీ గ్రామంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసినటువంటి అభ్యుదయ రైతులు కానీ ఏ రకం లోపల కొంత మేరకు మంచి దిగుబడులు సాధించినారో తెలుసుకొని అలా తీసుకుంటే బెటర్. అంతేగాని అక్కడిక్కడ విని లేకపోతే డీలర్లు చెప్పిందో లేదా మరొకటి కాకుండా, ఎందుకంటే అందరూ ఒకటే రకం కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ విత్తనం దొరకదు. మనకు దొరకకపోయినప్పుడు కొరత ఏర్పడి దానివల్ల కల్తీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక విత్తనంతో మనం అనుకున్నదంతా కూడా మార్పు జరగదు. కాబట్టి మీరు విత్తనం పట్ల ఇబ్బంది పడకండి. మీరు 1-2 విత్తనాల్లో సరే ఏ రకం దొరికినా సరే ఆ రకం తీసుకోండి. యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా సమయానికి విత్తుకోవడం, సాలుకి మరి మొక్కల సంఖ్యను సరిగా మెయింటైన్ చేయడం, ఎరువులను సకాలంలో వేసుకునడం, నీళ్ళను మంచిగా పెట్టుకునడం, నేలను విపరీతంగా దున్నకుండా అవసరం మేరకే దున్నడం, కొన్ని యాజమాన్య పద్ధతులు చేస్తే మీకు విత్తనం కంటే కూడా మీకు దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంది. మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఇటు ఏరువాక కేంద్రాలు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రత్యక్షంగా
లేదంటే ఫోన్ ద్వారా కానీ తెలుసుకొని మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది. పంటలను సాగు చేసి దాంట్లో కూడా ఉదాహరణకు పత్తి లాంటి బాగా పెద్ద మొత్తంలో సాగు చేస్తారు కాబట్టి ఎక్కడైతే ఎర్రచలక నేలలు ఉన్నాయో అక్కడ సాధారణ పద్ధతిలో కాకుండా అధిక సాంద్రత పద్ధతి లోపల కనుక సాగు చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మెలకువలను మనకు కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఆ మెలకువలు తెలుసుకొని మనకు అధిక సాంద్రత పద్ధతిలో కనుక సాగు చేసుకున్నట్లయితే మీకు నవంబర్ లోపలనే మీకు క్రాప్ అయిపోయి అది ఏమాత్రం దిగుబడి తగ్గకుండా ఉంటుంది. తర్వాత కూడా వేరే క్రాప్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నల్లరేగడి నేలలో అయితే రైతులు మీరు చేస్తున్నటువంటి పద్ధతులు చేసుకుంటే మంచిది. అయితే రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడు కూడా పత్తిని వర్షం పడకముందు వేసుకుంటారు. ఇంకా ముందుగా క్రాప్ వేసుకోవాలని అట్లా వేసుకుంటారు. ఎవరు వేసుకోవాలి ముందుగా క్రాప్ అంటే వీలైనంత వరకు వర్షం పడ్డ తర్వాత అంటే కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాతనే భూమిలో ఉన్నటువంటి వేడింత తగ్గి భూమికి తగినంత పదను చేకూరిన తర్వాత విత్తనాలు వేసుకున్నప్పుడు మంచిది. కానీ అక్కడక్కడ కొందరు రైతులు ఏంటంటే నీటి పారుదల సౌకర్యం ఉన్నోళ్ళు మే చివరి వారంలో వేసుకుంటారు. కానీ నీళ్ళు అట్లా వేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ వర్షాలు లేట్ అయినా కూడా మీరు స్వతహాగా నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటేనే వేసుకోవాలి. కానీ వర్షం పడుతుందేమో అనే ఆలోచనతో వేసుకుంటే ఒకసారి వర్షాలు ఏమైనా ఏ కారణం చేత లేట్ అయినాయి అనుకోండి, దాదాపు 15 రోజుల లోపల వర్షం పడకపోతే విత్తనాలు వేసుకున్నాక అవి మొలవవు, చనిపోతాయి గింజలన్నీ కూడా. మళ్ళీ మీరు సీడ్ తీసుకురావాలి. అప్పుడు మీకు ఖర్చు పెరుగుతుంది, ప్లస్ మార్కెట్లో సీడ్ కొరత కూడా ఏర్పడుతుంది. దానివల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వరి లోపల దీర్ఘకాలిక రకాలు పోసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ మే చివరిలో జూన్ 1 వరకు పోసుకుంటారు. సో మధ్యకాలిక రకాలు పోసుకోవాలనుకుంటే జూన్ 15 వరకు, స్వల్పకాలిక రకాలు అయితే మామూలుగా జూన్ ఎండింగ్ జూలై 1 వరకు పోసుకుంటే వచ్చే యాసంగి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మధ్యకాలిక లేదా స్వల్పకాలిక పోసుకుంటే బెటర్. దీర్ఘకాలిక రకాలు పోసుకోవాలనుకుంటే వాళ్ళు మే చివరి నుంచి జూన్ మొదటి వారం లోపల పోసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకోవచ్చు. చాలా మంచి రకాలు వచ్చినాయి వరిలో కూడా. ముఖ్యంగా వరంగల్ నుంచి వరంగల్ 962 అని, 915 అని, మాకు పక్కకున్నటువంటి కూనారం నుంచి కూనారం 1638 అని, జగిత్యాల నుంచి రకాలు, హైదరాబాద్ నుంచి, కంపసార్ నుంచి అనేక మంచి రకాలు వచ్చినాయి. మీకు పంటలు ఒకే పంటగా కాకుండా ఏ పంట పండించినా ఇవాళ రేపు మార్కెట్లో కొంచెం ఇబ్బందులు ఏం లేవు కాబట్టి అందరూ ఒకే పంటను కాకుండా మీకు అవసరాన్ని బట్టి అంటే కొందరు కందులు వేయండి, కొందరు పెసలు వేయండి, పత్తి వేసేటోళ్ళు కందిని అంతర పంటగా సాగు చేయండి, వరి సాగు చేసేవాళ్ళు దానికంటే ముందు పెసరను సాగు చేయండి, మంచి వర్షం పడింది ముందుగా పోసుకోకండి, విత్తుకునేటువంటి డేట్లను స్ట్రిక్ట్గా ఫాలో కాండి. ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతు సోదరులు మంచి అంటే ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడి సాధించి కొంత నికర ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉంది.